వెల్కమ్ టు క్షణం టీవీ. నమస్కారం. నా పేరు వెంకటేష్. మాది పాండవగల్ల గ్రామం. పెద్ద చెరువు సాధన కమిటీ తరపున ఈరోజు ఇదే మన వెనక కనపడేదే పెద్ద చెరువు అనేటువంటిది. ఈ చెరువు చాలా సంవత్సరాల నుంచి అక్రమానికి గురైన సంగతి మండలంలో చాలా మందికి తెలిసిందే. ఇది కోర్టులో ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు. గతంలో ఉన్న పాలకులు ఎమ్మెల్యే గారు కానీ, మీనాక్షి నాయుడు గారు కానీ, సాయిప్రసాద్ రెడ్డి గారు కానీ చేస్తామని చెప్పి చేయలేదు. కాబట్టి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా గ్రామానికి వచ్చిన పార్థసారథి గారు ఈ చెరువును సాధించి పెడతాము, అదెంత పని, చిన్న పని అని చెప్పిపోయినాడు. ఇప్పటి వరకు చెరువు వంక చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా దయతలిచి ఇప్పుడు సాగు చేయాల్సిన సమయం ఆసన్నమైనది. కాబట్టి ఇప్పటికైనా ఈ చెరువును సాగు చేయకుండా ఆపుతారని కోరుకుంటూ మీ అందరినీ కోరుచున్నాము. అధికారులు అయితేనేమి, పాలకులైతేనేమి మా గ్రామ పెద్ద చెరువును కనుక నిలువ ఉండేది విధంగా చూస్తే భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా దయతలిచి మా గ్రామానికి పెద్ద చెరువుని నిలువ ఉంచే దశగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. నా పేరు వెంకటేష్. మాది పాండవగల్ల గ్రామం. నమస్కారం. ఈరోజు పాండవగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువును పరిశీలన చేయడానికి చెరువు సాధన కమిటీ చెరువులోకి రావడం జరిగింది. ఈ చెరువు అనేక సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు పెద్ద చెరువు సాధన కమిటీ ఈ చెరువులో వర్షపు నీరు నిల్వ ఉంచి భూగర్భ జలాలు పెరిగే విధంగా చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వము, అధికారులు పెడచెవును పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సాగుని ఆపండి అని చెప్పేసి పాండవగల ప్రజలు మరియు చెరువు సాధన కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ సంవత్సరమైన సాగును ఆపాలా అని చెప్పేసి చెరువు సాధన కమిటీ ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాం, ఈ చెరువును సాగు చేయకుండా ఆపండి, కోర్టులో సమస్య ఉన్నది, కోర్టులో కేసు తేలేంత వరకైనా ఈ చెరువును సాగు చేయకుండా ఆపండి అని చెప్పేసి ఈరోజు చెరువు సాధన కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇప్పటికైనా దీన్ని సాగు చేయకుండా ఆపాలి. గతంలో ఎన్నికల సందర్భంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు ఈ గ్రామానికి ప్రచారంకి వచ్చిన సందర్భంలో ఈ చెరువును సాధించి తీరుతామని చెప్పారు. ఈ ఆక్రమదారుల నుండి స్వాధీనం చేసుకునే విధంగా కోర్టులో ఉన్నటువంటి కేసును కూడా వేగవంతం ప్రయత్నం చేసి సాగును ఆపుతామని చెప్పేసి చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలా అని చెప్పేసి పాండవగల ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారులు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికి కూడా అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఇప్పటికైనా కోర్టులో ఉన్నటువంటి కేసు ఎక్కడి దాకా ఉన్నదనేటువంటిది సమాచారం చెప్పాలని చెప్పేసి చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాండవగల గ్రామంలో కొంతమంది రైతులు దీన్ని సాగు చేస్తున్నటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈసారి మాత్రం సాగు చేయకుండా ఆపండి. గతంలో కూడా గ్రామ ప్రజలందరినీ కూడా కలిపి ఈ చెరువును సాగు చేయకుండా ఉండండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటికైనా వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఒకటే, చెరువుని ఈసారి సాగు చేయకుండా, వర్షాలు పడినప్పుడు దున్నకుండా, విత్తకుండా ఉండండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో చెరువును స్వాధీనం చేసుకునేందుకు ప్రజలమైన మేము కూడా ఖచ్చితంగా ఆ పంటను కూడా నాశనం చేయడానికి మేము సర్వదా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్, నా పేరు తాహేర్ వలి.